కోసం సార్ దీనికి దీని విలువ అర్థమైతే గౌరవిస్తారని చెప్పేసి మాట్లాడితే ఒక 6 నెలల తర్వాత మీరు చిన్నగా ఆమె ఏం చెప్పిందో మరి చిన్నగా ఒక మీటింగ్ పట్టుకొచ్చుకుంది. 2 days క్యాంపు కోటప్పకొండ కదమ్మా, కోటప్పకొండ బూట్ క్యాంప్ వచ్చింది. ఆ క్యాంప్ లో వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇంత గొప్పగా మెసేజ్ అని చెప్పేసి సపోర్ట్ చేయడం, ఆయన ఖాళీ ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తారు, లేనప్పుడు ఆయన పని అయినా నువ్వు పని చేసుకోమని ఎక్కడ అబ్జెక్షన్ పెట్టకుండా ముందుకు నిలబెట్టి ఒక మహిళ వంటింటికే పరిమితమైన ఏమైనా జాబ్ వస్తాయి. ఇప్పుడు ఆమెకి మేము 10th క్లాస్ చదువుకున్నది, ఇంటర్మీడియట్ చదువుకున్నాం. ఇంటర్మీడియట్ జాబ్ వస్తాయా? ఎంటెక్లు బీటెక్లు ఎంబీఏ చేసిన గొప్ప హైదరాబాద్ ఇంటర్వ్యూకి ఏం జాబ్ వస్తుంది చెప్పండి. 5,000 10,000 అవునా కదా? అలాంటి చిన్న జీవితం వెస్టింజ్లో జర్నీ చేస్తే ఆరోగ్యం తోటి ఇప్పుడు నెలకి ₹1,00,000 పైన ఇంకా వస్తుంది. అవునా కదా సార్? జస్ట్ 2 years సరదాగా జర్నీ చేస్తే హౌస్ వైఫ్ 14 లక్షలు కాదు. సో ఎట్లా వస్తుంది డబ్బు అంటే చూడండి. ఇంకా ఇంకొక ఆయన మనకు నాగార్జున సార్ ఒకసారి ఆండ్రేజ్ చేయండి. నాగార్జున సార్ సార్ ఇప్పుడు ఓకే పంచాయతీ సెక్రటరీ కొంచెం హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. సార్ గవర్నమెంట్ జాబ్ ఓకే వస్తుందా సార్? చెప్పాలా? ఎంతో కష్టపడి ఒక 20-22 సంవత్సరాలు చదివి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన 3 సంవత్సరాలకు వెస్టీజ్ పరిచయం అయింది. ఇప్పుడు జాబ్ ఊడిపోయింది. వెస్టీజ్ లో నెలకు 1,50,000 1,60,000 తీసుకుంటూ గవర్నమెంట్ జాబ్ వాళ్ళ అమ్మాయి కూడా ఆయన పనిచేస్తాను. ఆయన జాబ్ కూడా లేదు. నెలకి 8 లక్షలు వస్తున్నాయి. నేను 1 లక్ష నెల 2 లక్షల దగ్గర వస్తుంది. 2 సంవత్సరాలు మాత్రం జర్నీ చేసి మాకు జర్నీ చేయకపోతే ఇవన్నీ వస్తాయా? వీళ్ళ దోస్తులు చాలా మంది ఉన్నారు. పంచాయతీ సెక్రటరీ ఎలా జాబ్ అది ఈయన వెస్టీజ్ చేస్తుంటే వాళ్ళకి టైం లేదంటున్నారు. టైం లేదా తల మీద గ్రహం మీరు చెప్తే అర్థమవుతుంది. వాళ్ళు ఎంత జాబ్ చేస్తారు? అదే పంచాయతీ సెక్రటరీ అదే 30,000 40,000 ఎంతలే కదా. వీళ్ళకి ఎందుకు కట్టుకున్నదంటే దేవుడు రాసి వీళ్ళకి వెస్టీజ్ అని. థ్యాంక్ యూ నాగార్జున సార్. తొందరగా మంచి స్థాయి వెళ్ళాలి. ఇక్కడ మొదటి జిల్లాధికారులు ఒకరిద్దరు కాదు, అందరూ గురించి చెప్పి ఈరోజు ఉంటాం. నా అసోసియేషన్ ఎంతమంది కలిసి నాకు ఇప్పుడు పేర్లు కూడా గుర్తులేదు. మనిషి కలపట్లే గుర్తు. ఎన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం కంప్యూటర్ కాదు కదా. అందరికీ చాలా పేర్లు గుర్తుపెట్టుకున్నాయి. 30-40 జిల్లాలు గుర్తుపెట్టుకోవాలని ఎక్కడ ఉంటుంది? దేనివల్ల పోలీసు అంతగా బలవంతులు అంటే నాది ఆటలు పెట్రోల్ డబ్బులు ఉండేటువంటి స్థాయి నాకు బిఫోర్ చేసి 6-7 సంవత్సరాల క్రితం నా బండికి సరిగ్గా పెట్రోల్ ఉండేది కాదు. నేను ఒకవేళ పెట్రోల్ పోయించినా ₹50-60 ఎక్కువ పోయించేవాడు కాదు. ఎందుకు తెలుసా? పెట్రోల్ ఏమైనా దొంగ తీసుకున్నారు పెట్రోల్ పైసలు లేని పరిస్థితి. అలాంటి చిన్న జీవితం దేవుడు చేస్తున్నటువంటి పని అనుకుంటున్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, విలువల నుంచి వచ్చారు. ఒక మీటింగ్ అంటే ఎంతమంది ఇప్పుడే నిజామాబాద్ నుంచి వచ్చారు, ఇప్పుడే కర్నూలు నుంచి వచ్చారు. కర్నూలు దగ్గరే దగ్గరే కాదు. ఇప్పుడు నది కొట్టుకొని ఒక మీటింగ్ చేసి వస్తాం. అనంతపురం వచ్చేసారా? డోలు అనంతపురం చిన్న గుంటూరు దగ్గర మీటింగ్ పెడతాం. అండమాన్ నికోబార్ మద్రాసు దాకా ఫ్లైట్ లో వచ్చి మద్రాసు నుంచి గుంటూరు మీటింగ్ వచ్చింది. నేను ఎక్కడ కోటప్పకొండ దగ్గర మీటింగ్ పెట్టాం. అక్కడి నుంచి 4-5 కిలోమీటర్లు గురవారెడ్డిపాలెం 4 కిలోమీటర్ల నుంచి కొంతమంది రారా తల మీద దండిగా ఉండాలి. మేడం కూర్చుంటారు
స్కూల్ పోతే ఏబీసీ తెలియదు ఎలా ఉంటాయో. ప్రెస్టీజ్ మీటింగ్ రాకుంటే ఫేక్ ఇది మధ్యలో బాగుంది. ముందు జాయిన్ అయ్యడానికి పైసలు వస్తాయి. అందరూ మునిగిపోతారు, మోసపోతారు. ఏం కడుతున్నావు మునిగిపోవడానికి, మోసపోవడానికి? నువ్వు ఏమైనా కట్టే కదా చూడటానికి. ఇక్కడ కట్టు లేదు అంటే నువ్వు మోసపోతావు అంటే ఏమనుకోవాలి? ప్రెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తుంది ఇండియన్ కంపెనీ. 2004లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ 22 సంవత్సరాల నుంచి నడుస్తుంది. నువ్వు ఈ రోజు వచ్చినావు, రూపాయలు కూడా కట్టట్లేదు. నాకు డబ్బు వచ్చింది, డ్రాయింగ్ చూపించిన, ఏమని చూపించిన, ఏమని చూపించిన, వీళ్ళందరినీ చూపించి వీళ్ళు ఈ రోజు వచ్చారు. వీళ్ళిద్దరు ఎగ్జాంపుల్. వీళ్ళందరికీ లక్షలు వచ్చింది. మీ ఇద్దరు కూడా వస్తాయి. సిరి 10,000 కట్టమంటున్నా, సిరి 5,000 కట్టమంటున్నా, సిరి 100 రూపాయలు కట్టమంటున్నా, సిరి ఒక సబ్బు ఆడుకోండి. ప్రెస్టీజ్ బ్రాండ్ అని చెప్తాను. వాడొస్తా లేదా? నీకేమో నా బ్రాండ్ లాగా చూస్తున్నావు, నీ బ్రాండ్ నాది కాదు. మనందరికీ జస్ట్ సబ్బు ఆడుకోండి, లేదా పేస్ట్ వాడండి, సర్పు వాడండి, చేపలతో వాడండి, కాఫీ పొడి ఉంది, వంట నూనె ఉంది. ఏ వంట నూనె ఉంది? వెస్టిజ్ కంపెనీలో సౌండ్ ద్వారా తయారు చేసి నాకు ఆయన ఉన్నది తెలియదు. వెస్టిజ్ కంపెనీ ఆయిల్ ఏంటంటే సన్ఫ్లవర్, పల్లి ఆయిల్, పైసలు లేనప్పుడు పొట్టేదో ఉంది, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్, పల్లి ఆయిల్, 4 నుంచి 3 అనుకున్న మార్కెట్ ఫస్ట్ వెస్టిజ్ మీటింగ్ వచ్చానని చెప్పింది. తయారు చేసిండు. ఇది వాడుకుంటే ఆరోగ్య సమస్యలు, ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ మాట్లాడదు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావు. లేదు ఆల్రెడీ థైరాయిడ్ ఉంది, ఆయిల్ వాడుకుంటే నెలకు తగ్గుతుందని చెప్పారు. డౌట్ ఆయిల్ ఏంటని చెప్పేసి తీసుకెళ్ళి వాడిను. ఫస్ట్ కొంచెం టేస్ట్ అనిపించలేదు. టేస్ట్ ఎందుకు అనిపించలేదంటే బయట ఆయిల్ కల్తీలు తెలుస్తాయి. చచ్చిపోయిన గొర్రెలు, బర్రెలు, ఆవులు, నక్కలు, కుక్కలు ఏది కలిపితే తెలియదు. కాబట్టి టేస్ట్ బాగుంటుంది. 4-5 కలిపితే ఇది ప్యూర్ పౌడర్ ద్వారా తీసుకుంటే కొంచెం తప్పగా ఉంటుంది. శాస్త్రం ఇది తప్పగానే ఉంటుంది. హోటల్ బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుతారే పడుతుంది. మన ఇంట్లో బిర్యానీ అంటే అంతగా టేస్ట్ అనిపిస్తుందా? టేస్ట్ సాల్ట్ మొక్కలు మనకు తెలియదు. కానీ వాళ్ళు హోటల్ సంథింగ్ ఏదో కొన్ని రకాలు వేస్తారు, చూడటానికి బాగుంటుంది. హెల్త్ మన ఇంట్లో మంచిది. ఈ ఆయిల్ వాడండి, ఒక బాటిల్ వాడండి. తర్వాత మీరు ఏమన్నా సంక్రాంతి, దసరాకి పిండి వంటలు చేస్తారు కదా, బయట ఆయిల్ చేస్తే 1 నెల తర్వాత స్మెల్ వస్తుంది, నిల్వ ఉంటుంది. ఈ ఆయిల్ చేయండి, 3 నెలలు ఉన్నప్పుడు స్మెల్ రాదు. 4 పూరీలు తినే కాదు ఈ ఆయిల్ పూరి ఎక్స్ట్రా తిన్నా ఫ్రీగా అయిపోతుంది. నాకు గుంటూరులో ఒక ఆయన ప్రతాప్ అని చెప్పేసి పోలీస్ కానిస్టేబుల్ వెస్టిజ్లో ప్రొడక్ట్ వాడుతున్నారు, బిజినెస్ చేయండి. అది కూడా 70,000 శాలరీ. 70,000 వెస్టిజ్లో ఉండాలంటే 3 లక్షలు తీసుకుంటే కూడా ఉండదు. కాబట్టి ఆయన మీటింగ్స్ రాలా, మీటింగ్ రావడం సిస్టమ్ అంతా ఉందా బిజీ అంట. ఓకే అని చెప్పేసి ఒక రోజు ఇంటికి పోయాను. ఇంటికి వచ్చి చెప్తుంది, చాలా బాగుంది, ఆయిల్ బాగుంది, వంట బాగా చేస్తుంది, బిర్యానీ ఎక్కువ ఇష్టం మాకు. వారంలో 3-4 సార్లు బిర్యానీ కొనుక్కుంటే నాకు బాగా తినాలని మధ్యాహ్నం ఈవినింగ్ అది అరగక వేడి తాగి పడుకుంటున్నా. మీ వెస్టిజ్ పుణ్యం అని చెప్పేసి 4 కోట్ల బిర్యానీ తినప్పుడు రోజు 4 సార్లు తినాలి. మా ఇంట్లో 5 లీటర్లు 4 లీటర్లు పాత అయిపోయింది. ఇది వాడిన తర్వాత కింద ఫ్రీగా వాడలేదు. ఆయన అన్న వాడు మీరు చూసుకోండి, వంట రాలేదా నాకు అసలు అవసరం లేదు. ఓకేనా? ఇంకో మాట్లాడు, నాకు నేనన్నా ఇంత బాగుంది కదా, మీరు బిజినెస్ చేయొచ్చు కదా అంటే నాకు టైం కుదరదు. నేను అనుకున్న టైం కాదు, తల గ్రహాలు ఇంకా మీటింగ్ వచ్చిందంటే రాలా. మీటింగ్ రాలేదు కాబట్టి టైం కుదరలేదు, నా 50,000 అనుకుంటున్నాను. నేను మీటింగ్ వచ్చి 1,60,000 తీసుకుంటున్నాను, ఇంకొక 2 లక్షలు తీసుకుంటున్నాను, ఇంకొక 3 లక్షలు తీసుకుంటున్నాను. ఇదంతా సినిమా చూస్తే నాకు కూడా టైం అయిపోతుంది. ఇక్కడ నుంచి మీటింగ్ అయిన తర్వాత నంద్యాల నుంచి కర్నూలు నడుచుకోవాలంటే వస్తారు. ఒక్కొక్కటి ప్రాబ్లం వెళ్ళిపోతుంది. మా అత్త వస్తుంది సార్, బట్టలు ఆరేసిన, మా పిల్లలకు అన్నం పెట్టాలి, మా ముసలి టాబ్లెట్ చేయాలి. కర్నూలు నడిచి వచ్చిన వాళ్ళకి 5 లక్షలు ఇప్పిస్తానండి. వస్తారా? అప్పుడు కూడా రాకపోతే నేను వెస్టిజ్ అడిగిన నాకు నచ్చి కర్నూలు కాదు, కర్నూలు అవతల అంటే మనిషి
రాకుండా అది పోటీ పడి పడుతున్నారు మీటింగ్ రాకపోతే ఎప్పటికీ విలువ తెలియదు తెలుస్తుందంటే తెలియదు కదా. సో అట్లా నేను 4-5 నెలల తర్వాత ఒక మీటింగ్ తీసుకుపోయాను. మీటింగ్ మనం పోవాలి ఈజీగా, అవును కదా. నేను తప్పించుకున్న మీటింగ్ అన్నిసార్లు తప్పించుకున్నామని ఒకసారి నాకు చెప్పకుండా వచ్చి మీటింగ్ తీసుకుపోయాను. ఏం చెప్పాలో ప్రే చేసుకున్నా. మీటింగ్ వెళ్ళిన తర్వాత కొంచెం మైండ్ సెట్ ఏమనిపించిందంటే బిజినెస్ ఏం ఎక్కడ ఒక మీటింగ్ బిజినెస్ ఎక్కడ సరైన కాదు చెప్తాను కదా. ప్రొడక్ట్ వాడదామని వంట నూనె పేస్ట్ షాంపూ సర్పు టీపుని ఒకటి 2000 నేను ఉండేది నారాయణ సార్ అవతల నల్గొండ డిస్ట్రిక్ట్ యూనివర్సిటీ దేవరకొండ బ్రాంచ్ సికింద్రాబాద్ 100 కిలోమీటర్లు ఎన్ని ప్రొడక్ట్ కొనుక్కోవాలి. ఎన్ని కిలోమీటర్లు గుర్తున్నాను. మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, ఆ మీటింగ్ రాలే సార్ ప్రొడక్ట్ బాగానే ఉన్నాయి కానీ ఈ కంపెనీలో స్టోర్స్ దగ్గర లేవు. 8 కిలోమీటర్లు ఎలా ఉన్నాయని 6 కిలోమీటర్లు పోవాలి. మీటింగ్ వచ్చిన వాళ్ళ మీటింగ్ నాకు టైం కుదురుతుంది. ఆర్టిస్ట్ పెద్ద జాబ్ కాదు, కొంతమందికి చెప్పి 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 మా ప్రాణం పోతుంది. ఇప్పుడు వీళ్ళు పోయేటప్పుడు లేదా పాపాలు చేసినట్టుంది, అందుకే దేవుడు తగ్గించలేదు. 2 సంవత్సరాల నుంచి అడ్డపడ్డా ఒక మీటింగ్ రాకపోతే ఎవరు అనుకోండి ఓదార్చుకుంటున్నాం. మీటింగ్ వస్తే వాళ్ళు కూడా బాగుపడాలా కదా సార్. 6 కిలోమీటర్లు దూరం అంటున్నాడు. నేను 100-110 కిలోమీటర్లు వెళ్ళి ప్రొడక్ట్ కొనుక్కొచ్చుకున్నాను. ఎందుకు వెళ్ళినా నాకు తెలియదు. నేను రాత్రి మీలాంటి గొప్ప వ్యక్తులు అందరితో జర్నీ చేసి రాత్రి కాబట్టి నేను 100 కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కున్నాను. 110 కిలోమీటర్లు వెళ్ళి ప్రొడక్ట్ కొనుక్కున్నా. ఫస్ట్ మంత్ నా బిల్లు 2000 అయింది. పైగా సార్ కాస్ట్ అంటే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి మీ కంపెనీ. అప్పుడు ఇంకా నాకు కాదు కదా, మీ కంపెనీ అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా. సార్ క్వాలిటీ ఉన్న దగ్గర రేట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? చెప్పాలా? ఎక్కువ ఉంటుంది కదా. ఎక్కువ ఉంటుంది. 2000 అంటే ఎక్కువే, కానీ మీకు 1750 వస్తాయి. 200 డిస్కౌంట్, 50 రూపాయలు మీ అమౌంట్ పడుతుంది. 10 రోజులకి బిల్ ఇస్తాం జిఎస్టీలో. ఎక్కువ ఉంది, మీకే రేట్ వస్తుంది. బయట థమ్స్అప్ బాటిల్ అప్పుడు అడిగినాను, ఎప్పుడు నుంచి తాగుతాను అడిగాను. నేను అప్పట్లో ఎప్పుడు నుంచి తాగేటప్పుడు ఇప్పుడు తాగాను, ఫ్రీగా ఇచ్చిన కూడా తాగాను. అప్పుడు పైసలు పెట్టి కొనుక్కోదగిన తెలియదు అడిగా, ఎప్పుడు నుంచి తాగుతాను తాగుతారని చెప్పి. థమ్స్అప్ ఎంత చెప్పులు ఎప్పుడు బాగుంటారు, 100 రూపాయలు ఎంఆర్పీ. ఎవరు తక్కువ ఇస్తారా అడిగాను. ఎంత ఇస్తారు తక్కువ ఎంఆర్పీ కదా. అది ఎంత తయారవుతుంది సార్ అడిగాను. నాకే తెలుసు, నాకు తెలియదు. 20-30 రూపాయలు తయారవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర. 30 రూపాయలు థమ్స్అప్ నాకు 100 గ్రాములు ఏంటి మహేష్ బాబు థమ్స్అప్ బ్యాగ్ 10 కోట్లు 15 కోట్లు తీసుకుంటున్నాను. తాగేటప్పుడు మనం తాగితే పైసలు ఎంతో పోతుంది. షాపింగ్లో సల్మాన్లో అమితాబ్ బచ్చన్ ఇంకొక ఆయనకు పోతుంది. టీవీ ఛానల్స్ కొంత ఛానల్, కొంత పేపర్లు, హోల్సేల్, రిటైలర్, స్టాకిస్టు వీళ్ళందరికీ డబ్బు పోతుంది. 60-70%. పెప్సీ దారు, థమ్స్అప్ దారు, బెర్రీలు వాడు, కోల్గేట్ పేస్ట్ వాడు, సంతూర్ సోప్ వాడు, ఇవన్నీ అడిగిస్తాం. వాటర్ బాటిల్ ఇప్పుడు తీసుకొచ్చారు 20 రూపాయలు ఎంఆర్పీ. 5 బాటిల్ బట్టి ఎంత ఉంది? 100 కంపెనీ ఎంత? 5 బాటిల్ 100. తయారు దగ్గర బాటిల్ ఎంత ఉంటుందంటే 4-5 రూపాయలు. 5 బాటిల్ 5 మనకి ఎంత అవుతుంది? 100. అదే అవుతుందా లేదా? అంతేందుకు టమాటా రైతు పండిస్తే కిలో 10 రూపాయలు, మార్కెట్లో వస్తే 30 రూపాయలు. మధ్యలో పోతున్నాయి. ఇప్పుడు మన నంద్యాల ప్రజలందరూ కలిసి 100 కోట్లు థమ్స్అప్ సీసాలు తాగినాం. థమ్స్అప్ బిజినెస్ 100 కోట్లు తాగినాం. 70 కోట్లు మధ్య పోతున్నట్టుగా పెప్సీ తాగినాం పోతున్నట్టే, కోల్గేట్ వాడిన పోతున్నట్టే, సంతోష్ సోప్ వాడిన పోతున్నట్టే, వెస్టీజ్ 100 కోట్లు ప్రొడక్ట్ వాడితే 60-70 కోట్లు ఈ పేద బిడ్డలకే వస్తా ఉండేది.
మాకు ఎక్కింది కొన్ని రోజులకి, ఇప్పుడు జనాలందరికీ అవేర్నెస్ చేయాలి. నీ డబ్బులు నేను దోసుకోవట్లే, నా డబ్బులు నువ్వు దోసుకోవట్లే. నీ ఇంట్లోకి నువ్వు వాడుతున్నావు, నా ఇంట్లోకి నేను వాడుతున్నావు. విత్ క్వాలిటీ ప్రోడక్ట్లు.